యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుకాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. రాజుల దినచర్య 2వ గ్రంథము 36వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు 2వ బానిసత్వంలోనికి వెళ్ళిపోవడానికి 7 కారణాలని మనం చూస్తూనే ఉన్నాం. ఈ 7 కారణాలు నేడు ఈ తపస్సు కాలంలో మన యొక్క జీవితంతో కూడా మాట్లాడుతుంది. ప్రియమైన సహోదరులారా, దేవుడు తన యొక్క స్వంత ప్రజలుగా ఎన్నుకొనినటువంటి ఇశ్రాయేలీలు దేవునికి విధేయులుగా జీవించినట్లయితే, విధేయులుగా జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందని ప్రపంచానికి తెలియపరచడానికి దేవుడు ఎన్నుకొనినటువంటి ఇశ్రాయేలీలు వారు మొట్టమొదటిసారి వారికి తెలియకుండానే వారి యొక్క తప్పిదం లేకపోయినప్పటికీ కూడా వారు బానిసలుగా ఐగుప్తు దేశంలో జీవిస్తున్నారు. దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న తర్వాత దేవుడు తన యొక్క బలమైనటువంటి హస్తముల ద్వారా వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించి కానాను దేశంలోనికి నడిపిస్తున్నారు. కానాను దేశంలో చేరిన తర్వాత దాదాపు 700 సంవత్సరం తర్వాత మళ్ళీ వారు 2వ బానిసత్వంలోకి వెళుతున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, దేవుడు సొంతగా ఎన్నుకొనినటువంటి ప్రజలని ఎందుకు దేవుడు ఈ విధంగా 2వ బానిసత్వంలోకి పంపించారని? ప్రియమైన సహోదరులారా, రాజుల దినచర్య 2వ గ్రంథం 36వ అధ్యాయంలో మనం ముఖ్యముగా 7 కారణాలని మనం చూస్తూనే ఉన్నాము. మొట్టమొదటిగా మనం చూసేది వారి యొక్క మొండితనం వలన, వారు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడం వలన దేవుడు వారిని 2వ బానిసత్వంలోనికి అనగా బాబిలోనియా బానిసత్వంలోనికి పంపించినట్టు మనం చూస్తూనే ఉన్నాము. వారు దేవునికి విరుద్ధముగా బాబిలోనియా రాజు అయినటువంటి నబుకద్నెజరుకు విధేయులుగా ఉండాలని ప్రమాణం చేసిన తర్వాత ఆయనకి కూడా విధేయులుగా జీవించకపోయినందున ఆయన వారిని బానిసలుగా తీసుకెళ్తున్నారు. దేవునికి విధేయులుగా దేవుడు ఎన్నుకొనినటువంటి దేవునికి విధేయులుగా జీవించవలసినటువంటి ప్రజలు వారు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడం వలన దేవుడు వారిని బానిసలుగా పంపిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా మనం పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞానస్నానం పొందినప్పుడు, అదేవిధముగా మనం పవిత్రమైనటువంటి సంస్కారములు స్వీకరించినప్పుడు దేవునికి విధేయులుగా జీవిస్తామని మనం మాట ఇచ్చిన వాళ్ళమే. కానీ మన యొక్క ఈ జీవితంలో మనం ఎంతవరకు విధేయులుగా జీవించి ఉన్నామని మనం ఆత్మపరిశోధన చేసుకోవాల్సినటువంటి సమయమే ఈ తపస్సు కాలం. రెండవదిగా, ప్రజలందరూ కూడా వారు కానాను దేశంలోనికి అడుగు పెట్టక మునుపు ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తూనే ఉన్నాము. మోషే ప్రవక్త వారందరిని కూడా చేరపిలిచి వాళ్ళతో అంటున్నారు, మీరు ప్రవేశించబోతున్నటువంటి ఈ కానాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మీ యొక్క భవనాన్ని నిర్మించిన తర్వాత, అక్కడ మీరు సమృద్ధిగా పెరిగిన తర్వాత మీరు దేవునిని మాత్రం మర్చిపోకూడదు. మీరు బానిసలుగా ఉన్నటువంటి ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని తీసుకువచ్చి అద్భుతపూర్వంగా మిమ్మల్ని ఈ యొక్క 40 సంవత్సరాలుగా ఎడారిలో నడిపించి మీకు ఈ దేశాన్ని ఇచ్చినటువంటి దేవునిని మాత్రం మీరు మర్చిపోకూడదని అన్నారు. కానీ వారు మాత్రం దేవునిని మర్చిపోయి జీవించారు. వారు ఆ ప్రాంతం యొక్క అన్ని జనుల యొక్క ఆచారములని వారి యొక్క ఆచారములుగా వాళ్ళు భావించి పదే దేవుని యొక్క కార్యములలో, దేవుని యొక్క ఆరాధనలో వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వలన దేవుడు వారిని బానిసలుగా పంపిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో దేవునికి విధేయులుగా జీవిస్తామని, దేవునిని ఆరాధించవలసినటువంటి వాళ్ళమని, దేవుని నిత్యం పూజించవలసిన వాళ్ళమని మనకు తెలిసినప్పటికీ కూడా మన యొక్క స్వార్థం కోసం, మన యొక్క ఇష్టం కోసం మనం అప్పుడప్పుడు దేవునిని పక్కన పెడుతున్నటువంటి వాళ్ళుగా మనం మారుతున్నామా లేదా అని మనం ఆత్మపరిశోధన చేసుకోవాలి. ప్రియమైన సరే, ఒకవేళ మనం ఈ విధంగా మనం మారుతున్నట్లయితే, ఒకవేళ మనం దేవునికి విరుద్ధముగా దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆరాధనని మనం ఇవ్వకుండా మనం జీవిస్తున్నట్లయితే తప్పనిసరిగా ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో దేవుని యొక్క కోపము రావడం తప్పదు అని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా, వారు చేసినటువంటి మూడవ తప్పు ఏంటిదంటే, వారు దేవుని యొక్క ప్రవక్తలని వాళ్ళు గౌరవించలేదు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం ఒక దృష్టాంతాన్ని మనం చూస్తున్నాము. భూస్వామి కౌలుదారుల యొక్క దృష్టాంతము. తన యొక్క
భూమిని కవులకిచ్చినటువంటి ఆ యజమానుడు తన యొక్క దూరదేశ ప్రయాణాన్ని కొనసాగించి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆయన తన యొక్క భాగాన్ని లేక తన యొక్క భూమి నుంచి తనకు దొరకవలసినటువంటి భాగం కోసం ఆయన కొంతమంది సేవకులను పంపించినప్పుడు ఏ విధంగా ఆ కౌలుదారులు ఆ సేవకులతో ప్రవర్తించారని మనం చూస్తున్నాము. కొంతమందిని వాళ్ళు కొట్టారు, కొంతమందిని చంపారు, కొంతమందిని వారి యొక్క బట్టలు చింపుకుని వాళ్ళని తోట వెలుపలికి పరేశారు. చివరికి ఆయన తన యొక్క ఏకైక కుమారుని పంపించినప్పుడు వారందరూ కూడా అతన్ని గౌరవిస్తారని ఉద్దేశంతో పంపించినప్పుడు అతనిని కూడా తోట వెలుపలికి తీసుకువెళ్ళి ఆయనని చంపినట్లు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క ప్రవక్తలకు విరుద్ధముగా లేక దేవుడు పంపించినటువంటి ప్రవక్తలని వారు ఈ విధంగా చేశారు. ఉదాహరణకి యెరెమీయా ప్రవక్తని ఆయన దేవుని యొక్క మాటని ఆయన వాళ్ళతో తెలియపరిచినప్పుడు ఆ మాట ఆ దేవుని యొక్క మాట కాదు అని చెప్పేసి యెరెమీయా ప్రవక్త మీద మంటపడినటువంటి ఇశ్రాయేలు అతనిని ఒక బావిలో పడేస్తున్నట్లు అదే విధముగా ఎన్నో రకాలుగా ఆయనని చిత్రహింసలు చేస్తున్నారని మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనము కూడా మన యొక్క దేవుని యొక్క సందేశాన్ని అందిస్తున్నటువంటి మన యొక్క గురువులని, మన యొక్క అమ్మగారులని, దేవునికి విధేయులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళకు విరుద్ధముగా మనం ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తిస్తున్నామని మనం ఆత్మపరిశోధన చేసుకోవాలి. నేను ఈ విధంగా చెప్పినప్పుడు గురువులు, అమ్మగారులు వీళ్ళందరూ కూడా పవిత్రులు అని నేను చెప్పడం లేదు, కానీ వారి యొక్క జీవితంలో కూడా తప్పిదములు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే నీ కుటుంబం నుంచి నా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఒకవేళ ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడ ఆ సమస్యలో వారి యొక్క స్థానంలో నేనున్నట్లయితే ఏ విధంగా ప్రవర్తిస్తున్నామని మనం ఆత్మపరిశోధన చేసుకోవాలి. మీరు ఒకవేళ మీ గురువులను మీరు ప్రేమిస్తున్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి వారిని మందలించాలి. వారు వినకపోతే వారి యొక్క పై అధికారులకు వెళ్ళాలి తప్ప ఆ గురువులను గురించి, అమ్మగారుల గురించి సాటి చెప్పడం మన సహోదరులారా మన యొక్క జీవితంలో దేవుని యొక్క క్రోధమునకు దారితీస్తున్నటువంటి కార్యములుగా మారుతుంది. ప్రియమైన సహోదరులారా, మీరు మీ యొక్క గురువులని, మీకు దేవుని యొక్క సేవ అందిస్తున్నటువంటి వారిని మీరు గౌరవించకపోతే అది చూస్తున్నటువంటి మీ పిల్లలు రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రతి ఒక్క గురువులని లేక ప్రతి ఒక్క దేవుని యొక్క సేవకులని అవమానపరుస్తున్నటువంటి వాళ్ళుగా మారుతూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, ఇశ్రాయేలు యొక్క ఈ 3 తప్పిదములను గురించి ఈరోజు మనం ధ్యానించినప్పుడు వారి యొక్క జీవితము వారిని బానిసలుగా చేసినట్లు మన యొక్క జీవితంలో వచ్చినటువంటి ఈ తప్పిదములు ఒకవేళ మన యొక్క జీవితాన్ని కూడా, మన యొక్క కుటుంబాన్ని కూడా ఈ విధముగా నాశనం చెందే అవస్థలోనికి దారి తీసి ఉండవచ్చు. ఒకవేళ ఇటువంటి తప్పిదములు మన యొక్క జీవితంలో జరిగినట్లయితే దానికి క్షమాపణ వేడుకుంటూ దేవుని ప్రార్థన చేయవలసినటువంటి కాలమే ఈ తపస్సు కాలం. ఒకవేళ మనం మన యొక్క గురువులని, మన యొక్క దేవుని యొక్క సందేశాన్ని అందిస్తున్నట్టు వారిని మనం గౌరవించకుండా మనం జీవిస్తున్నట్లయితే వాళ్ళ కోసం ప్రార్థించవలసినటువంటి దినమే ఈ దినము. అదేవిధముగా దేవునికి విరుద్ధముగా మనం చేసినటువంటి ప్రతి తప్పిదములకు మన్నిము దేశమును వేడుకుంటూ మనమందరం ఈ తపస్సు కాలాన్ని ఆశీర్వాదంగా మలుచుకుంటాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.